ఆధునిక చాణక్యుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి యొక్క 73వ జన్మదినం ఈరోజు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడైనటువంటి చల్లా హరిశంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ చౌరస్తాలో కరీంనగర్లో కేసీఆర్ గారి యొక్క జన్మదినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు క్షేమంగా ఉండాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మళ్ళీ వారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే రక్ష, ఈ ప్రజలకు కేసీఆర్ గారే నిజమైన శ్రీరామ రక్ష కనుక కేసీఆర్ గారికి మళ్ళీ ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము వారిని ఈరోజు వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి యొక్క మనోధైర్యమే మా ప్రజలందరి యొక్క, మా కార్యకర్తల యొక్క ధైర్యం అని చెప్తూ కేసీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేసీఆర్ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. స్వీట్ పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, మన మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు వారి జన్మదినాన్ని ఇలా పండుగ వాతావరణంలో కరీంనగర్ నగరంతో పాటు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జన్మదినాలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని వారు మనకు తెలంగాణ ఇచ్చి నీళ్లు నిధులు నియామకాలు చేసిన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణలోనే మరి ఒక గొప్ప అవకాశాలు కల్పించిన నాయకుడు కాబట్టి ఆయన అందరికీ నాయకుడని ప్రజలు మమేకమై ఇవాళ పెద్ద ఎత్తున జన్మదినాలు ఆయన జరుపుతున్నారు. మరి కేసీఆర్ గారు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జన్మదినాలు జరుపుకోవాలని, మరియు మళ్ళా తెలంగాణ ప్రజలు సుపరిపాలన ఇచ్చేందుకు మళ్ళీ ముఖ్యమంత్రిగా ముందుకు రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారు అందరి ఆశీస్సులతో, అందరి దీవెనలతో గొప్పగా వారు ఆరోగ్యంగా ఉంటూ ఈ తెలంగాణను మరొకసారి ముఖ్యమంత్రిగా పరిపాలించే అవకాశం మరి వారికే ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజులు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. వారి నాయకత్వాన తెలంగాణ తెచ్చుకున్నాం, వారి నాయకత్వాన భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇలా అభివృద్ధి పథంలో కానీ, సంక్షేమ పథంలో కానీ దేశమే ప్రపంచమే తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిన మహానాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి పుట్టినదిన వేడుకలు కరీంనగర్లో జిల్లా పార్టీ తరఫున మా నగర అధ్యక్షులు హరిశంకర్ గారు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగినది. ఉదయం నుంచి కూడా ఈరోజు జిల్లాలో అన్ని మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, గ్రామాల్లో కేసీఆర్ గారికి గుళ్ళో పూజలు, అల్పాహారాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు, పూలు పంచులు, అద్భుతమైన కార్యక్రమాలు కేసీఆర్ గారి మీద జరుగుతున్నది. కేసీఆర్ గారు మరి వచ్చే ఒక జన్మదిన వేడుకల్లో 73వ జన్మదినం ఉన్నది. మరి వారికి అన్ని విధాలుగా ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని విధాలుగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరి దీవెనతో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మరి పార్టీ కూడా అన్ని విధాల బలోపేతం కావడానికి కూడా ఈ రోజు మా కేసీఆర్ గారి అండదండలు పార్టీ కార్యకర్తలపై ఉన్నది. కాబట్టి మేము కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా చైతన్యవంతంగా మేము జరుపుకున్నందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మరి పూజలు, అర్చనలు చేయడం జరిగింది. అదైతే ఆ పూజల లోపల కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల లోపల సుసంపన్నం చేయాలని ఆ శక్తి కేసీఆర్ గారికి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు అర్చనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి
కేసీఆర్ గారి రాక కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటేనే ఒక రాష్ట్రం, ఒక రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అనేది వాళ్ళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నది. కనుక ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణ సహకారం ఉండాలని, మరి కేసీఆర్ గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ను ప్రసాదించాలని చెప్పి కోరుతూ ఈరోజు మరి వెంకటేశ్వర టెంపుల్లో అర్చనలు చేయించి ఇక్కడ దాదాపు 200 మందికి మరి టిఫిన్ తర్వాత అన్నదానాన్ని కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు రైతులకైతే ఏంది, ప్రతి పేదవానికైతే ఏంది, ఎవరికి ప్రతి మనిషికైనా కానీ ఒక సంక్షేమ పథకాన్ని గడప గడపకు పంపిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని. కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలందరూ కూడా తిడుతున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయితే బాగుంటుందనే ఆలోచన ప్రజలు వచ్చింది. కాబట్టి ఈ జన్మదినం నాడు గొప్పగా ఘనంగా ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారి ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర అర్చన చేపించి వారి ఇంకా వయసు ఆరోగ్యం అన్నీ బాగుండాలి, తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు అపర భగీరథులు కేసీఆర్ గారి జన్మదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండుగ దినంలా కార్యకర్తలు ఏంటి. ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్న సబ్బండ వర్ణాలు కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సబ్బండ వర్గాలు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల అభీష్టం మేరకు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచాలనే సదుద్దేశంతో కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని బీఆర్ఎస్ విద్యార్థులు మరియు పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి ఇక్కడ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలను అందించాలని కోరుకుంటూ ఈ జన్మదినం జరపడం జరిగింది. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.